పాకిస్తాన్ ఇండియాకి థ్రెట్ గా మారుతుంది. న్యూజిలాండ్ వాళ్ళ డామినెన్స్ కొనసాగిస్తున్నారు ఈ వరల్డ్ కప్ లో. ఇండియాకి ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి వరల్డ్ కప్ లో, పాకిస్తాన్ ఎందుకు థ్రెట్ అంతా కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వెల్కమ్ టు పవర్ ప్లే, నేను మీ హనుమ గారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 15th February పాకిస్తాన్ ఈ వరల్డ్ కప్ లో ఇండియాతో ఆడబోతుంది. బాయ్కాట్ అంటూ ఏమీ లేదు, ఆల్రెడీ మొత్తం రిజాల్వ్ అయిపోయింది. అది పక్కన పెట్టేస్తే ఆ స్టోరీని, పాకిస్తాన్ ఎందుకు థ్రెట్ అవుతుంది ఇండియాకి క్లియర్గా అక్కడ కండిషన్స్ చూసుకుంటే, అండ్ పాకిస్తాన్ నిన్న ఆడిన మ్యాచ్ వర్సెస్ USA అన్ని కూడా నేను డీటెయిల్గా మాట్లాడతాను. మ్యాచ్ ఎక్కడ ఆడారు? కొలంబోలో ఆడారు. కొలంబోలో 2 గ్రౌండ్స్ ఉన్నాయి, ఒకటి SSC, ఒకటేమో ఆర్పిఎస్ అంటే ఆర్ ప్రేమదేశ స్టేడియం. నిన్న ఆడింది SSCలో. వాళ్ళు అక్కడ మ్యాచ్ ఏదైతే జరిగిందో వర్సెస్ USA, ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్. నార్మల్గా శ్రీలంకలో టర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్. అండ్ పాకిస్తాన్ టీం ఏం ఎంచుకున్నారు, ఒక ఫాస్ట్ బౌలర్ని కూర్చోబెట్టి, వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్ నెదర్లాండ్స్లో 2 ఫాస్ట్ బౌలర్స్ ఆడారు. ఒక ఫాస్ట్ బౌలర్ని కూర్చోబెట్టి ఉస్మాన్ తారిక్ వాళ్ళ ట్రంప్ కార్డ్. ఇండియాకి వరుణ్ చక్రవర్తి ఎట్లానో పాకిస్తాన్కి ఉస్మాన్ తారిక్ అట్లానే. తన యాక్షన్ గురించి లేకపోతే అవన్నీ కూడా నేను చెప్తాను ఏంటిది, తన డిస్కషన్ చాలా జరుగుతుంది తన బౌలింగ్ యాక్షన్ గురించి. బట్ వాళ్ళ టీం సెలెక్షన్ మెచ్చుకోవాలి. వర్సెస్ ఆస్ట్రేలియా వాళ్ళు పాకిస్తాన్లో సిరీస్ ఆడినప్పుడు మీరు ఒకవేళ వాళ్ళ టీం ఒకవేళ గమనించుంటే అక్కడ కూడా 4-5 స్పిన్నర్స్ ఆడారు. అండ్ ఈ మ్యాచ్ వర్సెస్ USA కూడా ఒక బ్లూ ప్రింట్ మనకు కనబడింది. వర్సెస్ ఇండియా వాళ్ళ ప్లాన్ ఏం ఉండబోతుంది అని. ఒకవేళ USA మ్యాచ్ మీరు అందరూ అబ్జర్వ్ చేసి ఉంటే, పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. టాస్ USA గెలిచారు, పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చారు. కానీ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో సల్మాన్ అలీ ఆగా అన్నాడు, ఒకవేళ మేము టాస్ గెలిచుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళం, ఎందుకంటే వాళ్ళకి అలాంటి స్పిన్ అటాక్ ఉంది. మీ దగ్గర స్పిన్ అటాక్ ఉంది, డ్యూ రాదు, కొలంబోలో ఆడుతున్నారు, పుట్ ద రన్స్ ఆన్ ద బోర్డ్. 170, 180, 190 పెట్టినా కూడా మీరు బౌలింగ్లో ఎప్పటికైనా డిఫెండ్ చేసుకోవచ్చు. అండ్ స్పిన్నర్స్ 4-5 స్పిన్నర్స్ ఉన్నప్పుడు వికెట్స్ పడతాయి, మిడిల్ ఓవర్స్లో కట్టడి చేయొచ్చు ఆపోజిషన్ని. వాళ్ళ స్ట్రాటజీ అదే ఉండబోతుంది. ఉస్మాన్ తారిక్ని తీసుకొచ్చారు, నవాజ్ ఉన్నాడు, షాదాబ్ ఖాన్ లెగ్ స్పిన్నర్ ఉన్నాడు, సయామ్ అయూబ్ బౌలింగ్ వేస్తాడు, అండ్ అబ్రార్. వాళ్ళ వేరియేషన్స్ చూడండి స్పిన్నర్ది. అబ్రార్ తన దగ్గర మిస్టరీ ఎలిమెంట్ ఉంది, అది క్యారమ్ బాల్ వేయగలుగుతాడు. అండ్ డెఫినెట్లీ తను కూడా ఒక మిస్టరీ స్పిన్నరే. షాదాబ్ లెగ్ స్పిన్నర్, నవాజ్ లెఫ్ట్ ఆన్ స్పిన్నర్, అండ్ అక్కడ మనం ఇంకో స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ అని అంటున్నాం. తను ఏం చేస్తున్నాడంటే ఆగేసి పాజ్ ఇంకా ప్లే బటన్ కొట్టినట్టు ఇట్లా పాజ్ చేస్తున్నాడు, తర్వాత ప్లే కొట్టి వేస్తున్నాడు. తన స్పీడ్ వేరియేషన్ 78 to 100 kilometers, అంటే 22 kilometers వేరియేషన్లో వేస్తున్నాడు. మీరు ఎప్పుడైతే పాజ్ చేస్తారో యాజ్ అ బ్యాటర్గా మీకు ఎప్పుడు బాల్ వస్తుందో అర్థం కాదు. మరి ఎలా మీరు స్టెప్ అవుట్ అవ్వలేరు. నించొని స్వీప్ షాట్ ఆడాలి, స్లాగ్ స్వీప్ ఆడాలి, ఏ పేస్లో ఇస్తాడో కూడా అర్థం కాదు. అంటే నించొని ఒక రకంగా ఇస్తున్నాడు గట్టిగా, లేకపోతే నెమ్మదిగా ఇస్తున్నాడు. తను వేస్తుంది మళ్ళీ వేరియేషన్స్ ఏంటి, గూగ్లీ వేస్తున్నాడు, లెగ్ స్పిన్ వేస్తున్నాడు, ఆఫ్ స్పిన్ వేస్తున్నాడు, అన్ని వేరియేషన్స్ వేస్తున్నాడు. తను ఒట్టి ఒకటే టైప్ ఆఫ్ బౌలింగ్ వేయట్లేదు. ఈజ్ నాట్ జస్ట్ ఆఫ్ స్పిన్, ఈజ్ అ మిస్టరీ స్పిన్నర్. మిస్టరీలో యాక్షన్ కూడా ఒక మిస్టరీ ఉంది. అందుకనే ఇండియా జాగ్రత్త పడాలి. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. ఏ గ్రౌండ్లో ఆడుతున్నారు? ఆర్ ప్రేమదేశ స్టేడియంలో ఆడుతున్నారు, కొలంబోలో. అక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి 155. లాస్ట్ 10 T20sలో స్పిన్ బౌలర్స్కి 50% ఆఫ్ ద వికెట్స్, ఫాస్ట్ బౌలర్స్ 50% ఆఫ్ ద వికెట్స్. ఆ 50% ఆఫ్ ద వికెట్స్ కూడా ఫాస్ట్ బౌలర్స్ బహుశా కట్టర్స్లోనే ఎక్కువ తీస్తుంటారు. స్లో ఉంటుంది పిచ్, పెద్ద గ్రౌండ్ ఉంటుంది, బౌండరీ స్కోరింగ్ అంత ఈజీ ఉండదు. వాళ్ళ దగ్గర స్పిన్నర్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు. ఇండియా వర్సెస్ స్పిన్ ఈ రీసెంట్ టైమ్స్లో, అది T20 అయినా, వన్డే అయినా, టెస్ట్లో అయినా స్ట్రగుల్ అయ్యారు. ఎప్పుడైతే పిచెస్ స్లో ఉంటుందో ఇండియన్ బ్యాటర్ స్ట్రగుల్ అయ్యారు. గేమ్ ప్లాన్ మార్చుకోవాలి. 200+ ఒక్కసారి కూడా స్కోర్ చేయడం జరగలేదు ఆర్ ప్రేమదేశ స్టేడియంలో. లాస్ట్ 10 matchesలో ఇండియా చాలా తెలివిగా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసి 170, 180. తర్వాత ఇండియా కూడా కుల్దీప్ని ఆడిపించాలి ఆ మ్యాచ్లో. ఒక ఫాస్ట్ బౌలర్ని కూర్చోబెట్టి, బహుశా హర్షదీప్ కూర్చుంటాడేమో ఆ మ్యాచ్లో. బట్ అది కాంబినేషన్ పెట్టుకోవాలి. బట్ ఇట్స్ గోయింగ్ టు బై ఇంట్రెస్టింగ్ మ్యాచ్. 7-1 ఉంది రికార్డ్ ఇండియాకి T20sలో వర్సెస్ పాకిస్తాన్. ఈ మ్యాచ్ మాత్రం ఇండియా ఫేవరెట్స్గా స్టార్ట్ అవ్వరు, ఎవరు ఫేవరెట్స్ ఉండరు. 50-50లో ఇండియా ఈ మ్యాచ్లో దిగుతుంది. అందుకనే ఈ పాకిస్తాన్ టీం ఏదైతే ఉందో వాళ్ళు సెమీస్కి పెట్టాను. నేను ఎందుకు పెట్టానంటే ఆ కండిషన్స్, ఒకటే కండిషన్స్లో ఆడతారు వాళ్ళు. అన్ని మ్యాచెస్ కూడా శ్రీలంకలో ఆడబోతున్నారు. స్పిన్నర్స్ని హెవీగా పెట్టుకున్నారు వాళ్ళు. బ్యాటింగ్ కూడా చూసుకుంటే వర్సెస్ USA ఫరాన్ మంచి ఫామ్లో ఉన్నాడు. సయామ్ అయూబ్, ఈ లుక్స్ లైక్ అ డేంజరస్ ప్లేయర్.
బాబర్ స్లైట్గా ఫామ్లోకి వస్తున్నట్టు అనిపించాడు. సల్మాన్ అలీ ఆగా కూడా ఉన్న నెంబర్ 3లో. షాదాబ్ నుంచి ఒక మంచి నాక్ చూసాం, ఫైమర్ షాప్ నుంచి ఒక మంచి నాక్ చూసాం. సో ఓవరాల్గా వాళ్ళ దగ్గర బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ కూడా, స్పిన్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. అందుకనే ఇండియాకి ఒక థ్రెట్గా మారుతారని నాకు అనిపిస్తుంది. న్యూజిలాండ్ గురించి వద్దాం. న్యూజిలాండ్ ఫస్ట్ మ్యాచ్లో వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ 17.2 ఓవర్స్లోనే చేజ్ చేస్తారు 180. అండ్ వర్సెస్ అక్కడ యూఏఈ చూసుకుంటే 15 ఓవర్స్లో ఖతం చేస్తారు 170+. ఓపెనర్సే ఫినిష్ చేస్తారు. స్ట్రాంగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అని మాట్లాడడం, కానీ 170+ వాళ్ళు 15 ఓవర్స్లో ఫినిష్ చేశారంటే ఐసీసీ టోర్నమెంట్స్లో న్యూజిలాండ్ ఎప్పుడు రూల్ అవుట్ చేయొద్దు అని ఎందుకు అంటామంటే ఇందుకే. వాళ్ళ బౌలింగ్లో ఆ కాంబినేషన్ చూసాం, బ్యాటింగ్లో ఫైర్ పవర్ చూసాం. దే ఆర్ అండ్ ఏ డేంజరస్ సైడ్. ఏ టీం కూడా తక్కువ అంచనా వేయద్దు వరల్డ్ కప్లో, కానీ న్యూజిలాండ్ని అసలుకే తక్కువ అంచనా వేయద్దు. వాళ్ళు ఎప్పుడు కూడా కంబ్యాక్ చేస్తారు. సో ఈ వరల్డ్ కప్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఆస్ట్రేలియా విల్ ప్లే దర్ ఫస్ట్ మ్యాచ్ టుడే. అండ్ ఈరోజు మ్యాచ్ ఎస్పెషలీ ఇంగ్లాండ్ అండ్ వెస్టిండీస్ ఆ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాం. వాంకడే ఒకవేళ పాత వాంకడే లాగా ఫ్లాట్ వికెట్ ఉందా, ఒక 30 to 35 సిక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రెండు సైడ్లు కూడా బ్యాటింగ్ ఫైర్ పవర్ మాత్రం బ్రిలియంట్గా ఉంది. బౌలింగ్ పక్కన పెట్టండి, అందుకనే ఎంటర్టైన్మెంట్ ఈరోజు సాయంత్రం ఫుల్ ఆన్ ఉండబోతుంది. మిస్ చేయకండి యాక్షన్. ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ అవుట్ స్టాండింగ్ మ్యాచ్ ఉండబోతుంది. సౌత్ ఆఫ్రికా విల్ టేక్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్ మార్నింగ్ పూట. అది కూడా మంచి మ్యాచ్ అయ్యి అది అహ్మదాబాద్లో జరగబోతుంది. మరి ఆఫ్ఘనిస్తాన్ కంబ్యాక్ చేస్తారా లేకపోతే సౌత్ ఆఫ్రికా వాళ్ళ డామినెన్స్ చూపిస్తారు? నాకేమనిపిస్తుంది అంటే సౌత్ ఆఫ్రికా రియల్లీ లుక్ లైక్ ఎ సాలిడ్ యూనిట్. ఆఫ్ఘనిస్తాన్కి అంత ఛాన్స్ లేదేమో అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఆస్ట్రేలియా ఐర్లాండ్ ఆడుతున్నారు మధ్యాహ్నం మ్యాచ్. ఆ మ్యాచ్ ఆస్ట్రేలియా షుడ్ విన్. యూ నెవర్ నో. శ్రీలంకన్ కండిషన్స్లో వాళ్ళ దగ్గర కూడా ఐర్లాండ్ దగ్గర డీసెంట్ స్పిన్నర్ ఉన్నాడు, జార్జ్ డాక్రెల్ ఉన్నాడు. ఓవరాల్గా ఆస్ట్రేలియా హ్యావ్ టు విన్ దట్ గేమ్. వాళ్ళ దగ్గర డిప్లీటెడ్ స్క్వాడ్ ఉన్నా కూడా ఐ థింక్ దే విల్ మేక్ ఇట్. సరే, అది మీ ఒపీనియన్ ఏంటి అంటే, మీ ఒపీనియన్ ఏం అడగాలనుకుంటున్నానంటే, ఇండియా పాకిస్తాన్ని డామినేట్ చేస్తుందా యాజ్ యూజువల్గా, లేకపోతే పాకిస్తాన్ డూ హ్యావ్ అ ఛాన్స్? ఎందుకు అంటున్నాను, మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నాను అంటే, పాకిస్తాన్లా టీం కాదు, వాళ్ళ కోచ్ కూడా మైక్ హెసన్ క్లియర్ రోల్ ఇచ్చాడు. మీరు సల్మాన్ అలీ ఆగా పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూ వింటే క్లియర్గా, మేము చాలా డిఫరెంట్గా చేస్తాం, మేము ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాము, మేము రన్స్ ఆన్ ద బోర్డ్ పెడతాం, అంత ప్లాన్ అంతా రివీల్ చేస్తాడు ఒక రకంగా. సో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు, రన్స్ ఆన్ ద బోర్డ్ పెట్టాలని ప్రయత్నం చేస్తారు, స్పిన్ అటాక్ తోటి వాళ్ళు కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. ఇండియా కూడా స్మార్ట్ క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉంటుంది. తిలక్ వర్మ విల్ బి క్రూషియల్ అగైన్. ఏషియా కప్ ఫైనల్ గుర్తుంది కదా ఎలాంటి నాక్ ఆడాడో, అలాంటి నాక్ తిలక్ వర్మ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 15th of February స్పిన్నర్స్ బాగా ఆడతాడు, సూర్యకుమార్ యాదవ్ స్పిన్నర్స్ బాగా ఆడతారు. మిడిల్ ఓవర్స్లో వాళ్ళిద్దరు కంట్రోల్ చేయగలిగితే గేమ్, ఇండియా విల్ బీ ఆన్ టాప్. సో హోప్ఫుల్లీ 15th February కోసం నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అన్ని మ్యాచెస్ కూడా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి. ఈరోజు మ్యాచ్ కూడా యూఎస్ఏ ఫైట్ చేసింది. నిన్న మ్యాచ్ చూస్తే యూఎస్ఏ ఫైట్ చేసింది. ఎలా అయితే లాస్ట్ వరకు శుభం రాంజనా నాక్ ఆడాడో, ఎస్ వాళ్ళు 38 runsతో ఓడిపోయారు, బట్ స్టిల్ ఆ ఫైట్ అనేది చూస్తున్నాం. అన్ని టీమ్స్ కూడా దగ్గర దాకా వెళ్తున్నాయి. అండ్ నెదర్లాండ్స్ కూడా చాలా బాగా ఆడారు, మెచ్చుకోవాలి. ఎలా అయితే నమీబియాని బీట్ చేశారో, ఎస్పెషల్లీ నాకు ఒక ప్లేయర్ బాగా నచ్చాడు, డిలీట్. ఎట్లయితే ఆడాడో తను చాలా ప్రామిసింగ్ ప్రాస్పెక్ట్ అనిపిస్తున్నాడు. మీడియం పేస్తో 2 wickets తీశాడు, విత్ ద బ్యాట్ half century స్కోర్ చేశాడు. సో ఆల్ నేషన్స్ ఆర్ పుట్టింగ్ అప్ అ ఫైట్. వాళ్ళ బెస్ట్ క్రికెట్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి విచ్ ఆర్ గుడ్ సైన్స్. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మరొకసారి నా ఉద్దేశంలో పాకిస్తాన్ ఈజ్ అ థ్రెట్ టు ఇండియా. మీరేమనుకుంటారు? కమెంట్స్లో చెప్పండి.